ఫ్రెండ్స్ మీరు వాట్సాప్లో డైలీ మీరు వాట్సాప్ డీపీని చేంజ్ చేస్తూ ఉంటారా? సో అలాగే మీకు నచ్చినటువంటి ఫుల్ ఫోటోని మీరు క్రాప్ చేయకుండా మీ యొక్క వాట్సాప్లో సెట్ చేయాలి అనుకుంటే సగం ఫోటో మాత్రమే మనకు రావటం జరుగుతుంది. సో సగం ఫోటో మనకు కట్ అయిపోతుంది. సో మీకు ఎవరు చెప్పని ఒక అద్భుతమైన ట్రిక్ గురించి నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో నిజంగా మీరు డైలీ కనుక వాట్సాప్ యూజ్ చేసినట్లయితే వాట్సాప్ డీపీకి సంబంధించిన వండర్ఫుల్ ట్రిక్ వచ్చేసి ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మనము వాట్సాప్లో ఈ విధంగా డీపీని మనం సెట్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫోటో అనేది తీసుకొని మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఫోటో తీసుకున్న తర్వాత మనకు ఏదో ఒక సగం పార్ట్ మాత్రమే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఈ ఫోటో తీసుకున్నాను. సో ఇక్కడ క్రాప్ చేసే పైన మనకు హెయిర్స్ పోతున్నాయి. ఈ విధంగా పైకంటే సగం ఫోటో మాత్రమే వస్తుంది. సో చూడండి, ఈ విధంగా మనకు ఈ ఫుల్ ఫోటోని మనం ఎలా అప్లై చేయాలి, వాట్సాప్ డీపీగా ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి నో క్రాప్ ఫర్ వాట్సాప్ డీపీ. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కొన్ని పర్మిషన్ అడుగుతుంది. ఆ పర్మిషన్ని గ్రాండ్గా ఎలో చేసేయండి. ఎలో చేసేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీరు న్యూ స్టేటస్ కావచ్చు, అలాగే ఇక్కడ ఫైల్స్ కావచ్చు, మోర్ చాలా ఉన్నాయి ఆప్షన్. సో మనకి ఇందులో కావాల్సింది ఏంటి, క్రియేట్ ఏ న్యూ డీపీ. సో వాట్సాప్లో మనం ఫుల్ డీపీని ఎలా యాడ్ చేయాలి, సో ఎలా అప్లై చేయాలి క్రాప్ చేయకుండా. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా నుంచి మీరు డైరెక్ట్గా ఫోటో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ గ్యాలరీ పైన ట్యాప్ చేసి మీ మొబైల్ నుంచి ఏదో ఒక ఫోటో అనేది మీరు ఇక్కడ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఒక ఫోటో తీసుకొని మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఈ ఫోటో అనేది తీసుకుంటున్నాను. ఈ ఫోటో తీసుకున్న తర్వాత చూడండి, ఇలా 2 ఫింగర్స్ తోటి మీరు దీన్ని క్రాప్ అనేది చేయండి. సో చూడండి, ఇది ఫుల్ ఫోటో మనకు చూడండి. ఈ ఫోటో ఇంతే తీశాను నేను. సో ఇంతే మనకు కంప్లీట్గా ఈ ఫోటో అనేది ఇక్కడ రావడం జరిగింది. సో చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఫోటోని ఇక్కడ నుంచి రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకు, ఇక్కడ 4th ఆప్షన్. ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు మీరు, లేదా ఇక్కడ బ్రైట్నెస్ కూడా మీరు పెంచుకోవచ్చు ఇక్కడ నుంచి. సో చూడండి, ఈ విధంగా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, అలాగే ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో చూడండి, ఈ విధంగా తగ్గించుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పైన అప్లై పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీ ఫోటోలకు ఫ్రేమ్ కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయి, మీరు ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రేమ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే చూడండి, అప్లై పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఇది మనకు ఆటోమేటిక్గా మొబైల్లో సేవ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ నుంచి షేర్ కూడా చేసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ సెట్ యాజ్ వాట్సాప్ డీపీ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇది డైరెక్ట్గా మీ వాట్సాప్కి వచ్చేస్తుంది. సో చూడండి, ఆటోమేటిక్గా ఫుల్ డీపీ అనేది అప్లై అయిపోతుంది. దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే చూడండి, మనకు ఫుల్ డీపీ అనేది అప్లై అయిపోతుంది. ఇంకా మనకు చాలా ప్లేస్ అనేది కూడా మిగలడం జరిగింది. సో ఈ విధంగా అన్నమాట మీరు చాలా ఈజీగా జస్ట్ ఒకే ఒక క్లిక్తో మీ యొక్క వాట్సాప్ డీపీని ఫుల్ ఫోటోగా మీరు సెట్ అనేది చేసుకోవచ్చు. సో చాలా మందికి కామన్గా వచ్చే ప్రాబ్లం ఇదే. సో చాలా మంది వాళ్ళ యొక్క ఫుల్ ఫోటోని అప్లై చేయాలి అనుకుంటారు, స్టైలిష్గా వాళ్ళు క్యాప్చర్ చేసేటటువంటి ఫోటోను వాట్సాప్ డీపీగా సెట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో వాట్సాప్లో మనకు ఆ ఫీచర్ అయితే లేదు. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీపీని సెట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియోని అయితే లైక్ చేసేయండి, కమెంట్ చేసేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.